ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వాసుదేవాయ నమః. ఓం నమో సూర్య భగవాన్ నమః. ఓం నమో గురుదేవ నమః. గురుభ్యో నమః. ఓం నమో గురుదేవాయ నమః. ఇప్పుడు మనం రెండో లెసన్ కింద సింహద్వారం నందు పాటించవలసిన నియమాలు, ముఖ ద్వార స్థాపన, యోగ్యత, దేవతా పదములు. ఇవి మనము ముందు చెప్పుకున్న వీడియోల ప్రకారంగా బ్రహ్మస్థానం, దానికి మరో నలుగురు బుధర్ అంటే పృథ్వీధర కూడా అని అంటారు, ఆర్యమ, వివాష్మన్, మిత్ర. వీళ్ళు నలుగురు ఉత్తరానికి బుధర్, ఆర్యమ తూర్పుకి, వివాస్మాన్ దక్షిణమునకు, మిత్ర పశ్చిమమునకు ఉంటారు. వీరి అట్రిబ్యూట్స్ మనం తర్వాత చెప్పుకుందాం. ముందు ఎవరు ఎక్కడున్నారన్నది మనం చెప్పుకుంటే ఉంటుంది. వీరికి ముందు చెప్పినట్టుగా అష్ట దేవతలు, అష్ట అపవస్థ, వీరు ఈశాన్యం వైపు ఉంటారు. సవిత, సావిత్రి, వీరు ఆగ్నేయం వైపు ఉంటారు. ఇంద్రజయ వీళ్ళు నైరుతి వైపు ఉంటారు. రుద్ర, రాజయక్ష్మ వీళ్ళు వాయువు వైపు ఉంటారు. ఆ తర్వాత మన ఇంటి ఉరి చుట్లు 32 దేవత ప్లస్ అసురులు ఉంటారు. వాళ్ళు ప్రథమంగా ఈశాన్యంలో ఈశాన్, తర్వాత పరణ్య, జయంత్, మహేంద్ర, ఆదిత్య, సత్య, బృహ్, అంతరిక్ష, అగ్ని. అంటే వీళ్ళు 9 మంది తూర్పు వైపు ఉంటారు. అంటే మళ్ళీ దక్షిణ వైపు అగ్ని నుండి స్టార్ట్ అవుతుంది. అగ్ని, పూష, విధాత, గ్రాక్స్థ, యమ, గంధర్వ, భృగ్, మృష్, పితృదేవత. వీళ్ళు ఆగ్నేయం నుండి నైరుతి వరకు ఉంటారు. వీళ్ళు దక్షిణం వైపు ఉంటారు. ఇప్పుడు పరమటమైన పిత్ర, దేవహారిక, సుగ్రీవ, పుష్పదంత్, జలాదిప్ప అంటే వరుణ్, అసుర, శోష, రోగ, వాయు. వీళ్ళందరూ పశ్చిమ వైపు ఉంటారు. అంటే నైరుతి నుండి వాయువు వరకు ఉంటారు. అలాగే వాయువు నుండి ఈశాన్యం వరకు వాయు, నాగ, ముఖ్య, బల్లట్, సోమ, మృగ, ఆదిత్య, దితి వీళ్ళు ఈశాన్యంగా. అదితి అంటే దేవతల మదరు, దితి అంటే రాక్షసుల మదరు. కాబట్టి వీళ్ళు మనకి ఈ విధంగా వాస్తు పురుషుడిపై రాక్షసులు 12 మంది, దేవతలు 33 మంది కూర్చుని ఉండడం వల్ల ఆ వాస్తు పురుషుడు మరి ఇంకా పైకి లెక్కకుండా అలాగా ఉండిపోయాడు. అదే ఇల్లు మనకు స్థాపించినప్పుడు బ్రహ్మ ఇచ్చిన వరం ఏంటి? ఏ ఇల్లు స్థాపించినప్పుడైనా అంటే ఆ గృహప్రవేశ సమయంలో వాస్తు దోషానికి వాస్తుపడు పూజ చేసుకుంటారు, దానివల్ల మంచి జరుగుతుంది అన్నది చెప్పి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇందులో మనకొక ప్రప్రథంగా ఆస్ట్రాలజీ చదువుకున్నప్పుడు మేషానికి తూర్పని, వృషభమునకు దక్షిణమని, మిథునమునకు పరమటని, కర్కాటకునకు ఉత్తరని చెప్పుకుని ఉన్నాం. అంటే ఆ సీక్వెన్స్ లో మొత్తం 12 రాశులకి మనం చెప్పుకున్నాం. అంటే అందులో వచ్చే ఏ నక్షత్రాలు అంటే పాదాలతో సైతం అవి తూర్పు గృహమునకు మంచిది. అంటే పూర్వం మనకి ఏంటంటే ద్వారాలు మూలల్లో పెట్టుకునే అవసరం ఉండేది కాదు. ద్వారం ఎప్పుడు ఇటు నుండి ఈశాన్యం నుండి ఆగ్నేయమునకు 3-4 భాగములలో ఉండుట మంచిది. అంటే జయంత్, మహేంద్ర, మా అయితే ఆదిత్య, జయంత్, మహేంద్ర వరకే మంచిది. అదే విధంగా దక్షిణమును కూడా
3, 4 అంటే విధాత, గృహస్థ ఇవే మంచి స్థానాలు. దేనికి? సింహద్వారానికి. సింహద్వారం అంటే మన గృహములకు మెయిన్ ఎంట్రన్స్ వెళ్ళడానికి, బయటికి రావడానికి. మిగతా ద్వారాలతో ఇవి సంబంధం ఉండదు. ఎందుకంటే అక్కడి నుంచి బయటికి వెళ్తే మాత్రం వాటిని కూడా మనం పరిగణనలో తీసుకుంటాం. అదే విధంగా ఇక్కడ వెస్ట్ కూడా సుగ్రీవ్య పుష్పదంతంలో మెయిన్ డోర్ పెట్టుకోవడం మంచిది. అదే విధంగా ఉత్తరములో ముఖ్య బల్లాట శోమలో పెట్టుకోవడం కూడా మంచిదే. ఇక్కడ ఇంకొకటి ద్వితీయలో పెట్టుకున్నప్పుడు శుభాన్ని ఇస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తుంది. కానీ ఇతర ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కాబట్టి ముఖ్య బల్లాట శోమలో పెట్టుకోవడం చాలా మంచిది. ఈ విధంగా ముఖద్వార స్థాపన యోగ్యత కలిగిన దేవతల గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అంటే సింహద్వారం ఎక్కడుండాలి అంటే ఈ ఈశాన్యం చెప్పినప్పుడు 3వ స్థానం, 4వ స్థానంలో, అదే విధంగా ఆగ్నేయం నుంచి నైరుతి చెప్పినప్పుడు కూడా ఆగ్నేయం నుంచి 3, 4 స్థానాల్లో, అదే నైరుతి నుంచి వాయువు చెప్పుకున్నప్పుడు నైరుతి నుంచి 3, 4 స్థానాల్లో, అదే విధంగా వాయువు నుంచి ఈశాన్యం చెప్పుకున్నప్పుడు 3, 4, 5 స్థానాల్లో పెట్టుకోవచ్చు. కొన్ని పరిస్థితుల్లో 8లో కూడా పెట్టుకోవచ్చు. మిగతావి మంచివి కావు. అదే విధంగా మనం టాయిలెట్స్ గురించి మనం ప్రప్రథంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు మనకు టాయిలెట్స్ గృహమునందు ఉండేవి కావు. మలమూత్ర విసర్జన కోసం మనం బయటికి వెళ్ళేవాళ్ళం. అంటే మన యొక్క అంటే మన యొక్క స్లాబ్ కింద మాత్రం మనము నివసించే టాప్ కింద మాత్రం ఉండేవి కావు. ఇప్పుడు మనకున్న కాలమాన పరిస్థితుల ప్రకారంగా మనం గృహంలో నిర్మించుకుంటున్నాం కాబట్టి అవి సర్టెన్ ప్లేస్‌ల్లోనే ఉండాలి. అది ముందు ముందు మనం చెప్పుకుంటాం. అవి ఎక్కడ అనేది. ఎందుకంటే సపోజ్ ఇక్కడ మనం గంధర్వలో మాత్రం ఆర్టిస్ట్ అంటే ఎవరైతే ఫిల్మ్ కళాకారులు ఉన్నారో, ఫిల్మీ కళాకారులు గాని, సంగీత కళాకారులు గాని వాళ్ళకి గంధర్వలో మాత్రం టాయిలెట్ రాకూడదు. గంధర్వ అండ్ బృగ్‌లో టాయిలెట్‌కి నార్మల్‌గా మిగతా వ్యక్తులందరికీ మంచిదే. కానీ ఆర్టిస్టులకు అది మంచిది కాదు. ఎందుకంటే గంధర్వ అనే దేవత ఆ కళాకారులకు సంబంధించింది కాబట్టి అక్కడ మంచిది కాదు. అదే విధంగా సత్య బుర్ష్ అక్కడ కూడా టాయిలెట్ పెంచుకోవచ్చు. కానీ బాత్రూమ్ అయితే చాలా మంచిది. టాయిలెట్ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఇది ఓవర్ థింకింగ్‌ని, ఎనర్జైటీని ఇస్తాయి. అలాగే గంధర్వ అండ్ బుర్గ్ స్థానంలో ఏంటంటే డిస్పోజల్ డ్యూన్. అక్కడ ఏ వస్తువు పెట్టినా సరే పాడవుటకు 100% ఆస్కారం ఉంది. అదే విధంగా అక్కడ మనం పడుకునే వాళ్ళు కూడా మెంటల్లీ డిసార్డర్ అయ్యే అవకాశం ఉంది. అదే అసుర అండ్ శోష ఇక్కడ కూడా టాయిలెట్ పెట్టుకోవచ్చు. అక్కడ ఎందుకంటే అది లో మోడ్స్ స్థానం. అక్కడ కూర్చొని 10 నిమిషాలు మనం 5 నిమిషాలు గాని స్పెండ్ చేస్తే ఆ స్థానంలో మన మూడ్ ఆఫ్ నుండి మనం మంచిగా ఉంటాం. కాకపోతే అక్కడ ఎక్కువ సేపు ఉంటే మాత్రం మనం లో మూడ్‌లోకి వెళ్ళిపోయి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ స్థానాలు మనకి చాలా దోషాన్నిస్తాయి, ఇబ్బందిస్తాయి. ఈ 3 స్థానాలు. మిగతా స్థానాలన్నీ బాగానే ఉంటాయి మనం ఉండడానికి. కాబట్టి ప్రతి దేవతకి తన యొక్క ఒక యాట్రిబ్యూట్స్ ఉంది. దాని ప్రకారం మనం అన్ని చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మనకు అన్ని బాగానే ఉంటాయి. దేవతలకు మన ఈ శాస్త్రం ప్రకారంగా ఏ దేవత ఇబ్బంది కలిగిస్తుందో ఆ దేవతకి సంబంధించిన మన గ్రోసరీ అంటే మన కిచెన్‌లో ఉన్న పదార్థాలు వాళ్ళకి ఫుడ్‌గా ఉంటాయి. ఎవరికి ఇష్టమైన ఫుడ్ ఆ ఫుడ్ మనం ముందుకు చెప్పుకుందాం. ఆ ఫుడ్ పెట్టొచ్చు. అలాగే వాళ్ళకి ఇష్టమైన ఆయిల్స్ ఉంటాయి. ఆ ఆయిల్స్ అక్కడ మనకి ఆ దేవతా స్థానం అంటే ఎక్కడ భూమి మీద చిన్న హోల్ పెట్టి అందులో పెట్టి దాన్ని ఫిల్ చేయొచ్చు. ఎవ్రీ 6 మంత్‌కి దాన్ని మారిస్తే చాలా మంచిది. ఈ విధంగా మన దోషాలు ఇక్కడ ఉన్న దేవతా దోషాలు ఏమైనా ఉంటే ఆ దోషాలు పరిహారం చేసుకుంటాం. దోషం ఎలా ఏర్పడుతుంది? మీరు స్టోరేజ్ వల్ల,
టాయిలెట్స్ వల్ల, లేదా కట్, లేదా ఎక్స్‌టెన్షన్. అంటే ఆ స్థలం పెరిగినప్పుడు లేదా అది తగ్గినప్పుడు దోషం ఏర్పడుతుంది. టాయిలెట్ నిర్మించినప్పుడు ఏర్పడుతుంది. మీరక్కడ స్టోరేజ్ చేసి అన్‌వాంటెడ్‌గా సామాన్లు పెట్టినప్పుడు ఒక సిస్టమాటిక్‌గా పెట్టినప్పుడు అక్కడ క్లీనింగ్ అవ్వనప్పుడు దోషం ఏర్పడుతుంది. ఈ విధంగా దోషం ఏర్పడడం వల్ల గృహంలో మనం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. సపోజ్ నైరుతిలో దోషం ఉంటే సెకండ్ మ్యారేజ్, ఇల్లీగల్ కాంటాక్ట్స్, మ్యారేజ్ జరగకపోవడము, అలాగే ఆగ్నేయంలో దోషం ఉంటే వచ్చే సంబంధాలు రాకపోవడము, ఇబ్బందులు గురవ్వడము జరుగుతుంది. అలాగే తూర్పన్నది ఆహ్, సొసైటీ. ఏ సొసైటీ? సోషల్ సొసైటీ. అంటే బా బాహ్య ప్రపంచంతో మనకుండే సంబంధాలను అది అక్కడ చెప్తుంది. అలాగే పశ్చిమం అంటే వెస్ట్. అక్కడ మనకి దోషమైతే వచ్చే లాభాలు రావు. ఈ నైరుతికి, పడమటికి, పశ్చిమంకి మధ్య గల ప్లేసు సరస్వతి స్థానం. అన్ సుగ్రీవుడు, పుష్పదంతి ఇది సరస్వతి స్థానం. ఇక్కడ మనకి సరస్వతి దేవి యొక్క వాహనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి బెడ్‌రూమ్ వస్తది కాబట్టి అక్కడ మనం గణపతిని గాని, ఆహ్, సరస్వతి దేవిని గాని పెట్టుకోవడం అవ్వదు. కాకపోతే మన యొక్క చదువుకునే సంతానం యొక్క పుస్తకాలు గాని, లేదా మనం కూడా దేనికైనా ప్రిపేర్ అవుతుంటే మన పుస్తకాలు గాని, లేదా వాటి యొక్క చిత్రపటం గాని పెట్టుకోవడం వల్ల మనకి ఎడ్యుకేషన్‌లో హెల్ప్ అవుతుంది. అలాగే ఈ దేవతలన్నిటిలోనూ మనము మిత్రత అంటే పశ్చిమంలో ఇక్కడ బ్రహ్మస్థానంలో ఇవి 9 భాగాలుంటాయి. అంటే అందులో 9 బ్రహ్మస్థానం మధ్యలో 9 భాగాలు బ్రహ్మ యొక్క స్థానాలు. కాబట్టి ఆ బ్రహ్మ యొక్క స్థానాల్ని మనం దూషితం కానీ, అక్కడ కాలమ్స్ రావడం గానీ, బాత్రూమ్స్ రావడం గానీ, ఎటువంటి స్టోరేజ్‌లు గానీ చేయరాదు. చేసిన యెడల బ్రహ్మ స్థానం అది మెయిన్ ఎనర్జీ అక్కడి నుంచే అన్నిటికి ఆహ్, అది ఎళ్తుంది కాబట్టి, డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి, ఫోకస్ అవుతుంది కాబట్టి, దాన్ని బ్రహ్మస్థానం దూషితం కాకూడదు. అందుకే అక్కడ లైట్ వెయిట్ అంటే పూర్వం అక్కడ పైన కప్పు కూడా వేయడానికి ఇష్టపడేవారు కాదు. కాపోతే అక్కడ గొయ్యి అనేది పెట్టకూడదు. గొయ్యి పెట్టకూడదు. పూర్వం ఏంటంటే కొంతమంది గోతులు కూడా బ్రహ్మస్థానంలో పెట్టేవారు, డౌన్ పెట్టేవారు. పైన కప్పేసేవారు కాదు. అది ప్రస్తుత కాలంలో కాలమాన పరిస్థితుల ప్రకారంగా మారింది కాబట్టి మనకది అవసరం లేదు. మనము ప్రస్తుతానికి ఈ చార్ట్‌లో ఇవి చెప్పుకున్నాం. ముందుకి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు ఇంకా ఇదే చార్ట్ మీద ఇంకా చాలా చెప్పుకోవాలి. అంటే ఇందులో దేవతలెవరు, రాక్షసులెవరు, వాటికి చెందిన ప్లానెట్ మనం ఆస్ట్రో వాస్తు అన్నాం కదా! ఆ వాస్తు అంటే ప్లానెట్స్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది కదా! అంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ప్లానెట్ కి ఉంటుంది. రిలేషన్‌షిప్ ఉంటుంది. ఎందుకంటే పితృస్థానము అంటే రాహువు. మన పితృవులు మన గృహంలోకి సంవత్సరానికి ఒకసారి మనం సంక్రాంతి జరుపుకున్నప్పుడు వాళ్ళకి మనం ఫుడ్ పెట్టినప్పుడు వాళ్ళు మన ఇంట్లోకి ప్రవేశించేది ఆ పితృస్థానం నుండే అంటే నైరుతిని. అందుకే నైరుతి దోషమైనప్పుడు శాపం వల్ల సంతానం కలగకపోవడం గాని, పెళ్ళిళ్ళు జరగకపోవడం గాని, లేదా అక్రమ సంబంధాలు ఏర్పడడం గాని జరుగుతుంది. కాబట్టి నైరుతి అనేది స్థిరత్వాన్ని కోరేది. స్టెబిలిటీ. అందుకే మనం అక్కడ మన యొక్క ఖజానా అంటే బీరువా పెట్టుకొని మనని ధనధాన్యాలు స్థిరంగా ఉండడానికి అక్కడ పెట్టుకుంటాం. అలా కాకుండా వ్యాపారస్తులు పెట్టుకోవాల్సింది ఉత్తరంలో పెట్టుకుంటారు. ఈ బల్లాటు, సోమ ప్లేస్‌లో పెట్టుకుంటారు. సోమ అనేది కుబేర స్థానం. కుబేరుడు యొక్క స్థానం కాబట్టి కుబేరుడి స్థానంలో పెట్టుకొని మనం దక్షిణం చూసేటట్టు మన ముఖము ఉత్తరానికి ఉండేటట్టు అందులో సామాన్లు పెట్టేటప్పుడు ఆ విధంగా రోజు వారి ధనాన్ని మనం ఉత్తరంలో పెట్టుకుంటాం. స్థిరత్వమైన వస్తువులను మనం నైరుతిలో పెట్టుకుంటాం. ఇది మనకి మన పూర్వీకులు ఇచ్చింది. కాకపోతే ఇక్కడ మన గృహాలు స్టిల్టెడ్ అంటే ఓ పక్కకి తిరిగిపోతున్నాయి. ప్రాపర్‌గా నార్త్‌కి గాని అంటే ప్రాపర్ నార్త్‌ని ఇది ఇన్‌స్టేట్ చేయకుండా ఇది మూలమట్టానికి సరిపడేట్టుగా తిరిగి కట్టడం వల్ల మన యొక్క ఈ దేవతల యొక్క స్థానాన్ని మనం గుర్తించడంలో పొరపాట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఏదైనా సరే జియోగ్రిఫికల్ నార్త్‌ని గాని, లేదా కంపాస్ నార్త్‌ని గాని బేస్ చేసుకొని మనం ఈ దేవత స్థానాలను ఫైండ్ ఔట్ చేసుకోవాలి. ఆహ్, ఏమాత్రం చిన్న అటు ఇటు అయినా సరే మనం ఇంట్లో దోషం
వాస్తు దోషం ఏర్పడి, ఆ వాస్తు దోషం వల్ల మనం చాలా ఇబ్బందులు పడతాం. ఈ వాస్తు దోషం మనకు తెలియకనే ఒక్కొక్కసారి అక్కడ మంచి చేసుకున్నప్పుడు ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి. ఆ విధంగా గూడా మనం మంచి లబ్ధిని పొందుతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఇంతటితో సమాప్తం చేస్తున్నాను. మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తాను. జై హింద్.